అందుకు తిడుతున్నావా? అయితే తిట్టానంది. ఇంకా ఎన్ని తిట్టినా పడతాను. సుందరుడి గురించి నేను అంతలా ఏడుస్తున్నా పాపం నిజం చెప్పేద్దామన్నకరమే కలగలేదా నీకు? నీకు ఈ చెల్లెలి కంటే నీకు నీ ఫ్రెండే ముఖ్యమయ్యాడు కాదు? ఈ విషయం ఎవరికి చెప్పకూడదని, ముఖ్యంగా నీతో అస్సలు చెప్పొద్దని ఒట్టేయించుకున్నాడమ్మా వాడు. ఆ పరిస్థితుల్లో నన్నేం చేయమంటావు ఆనంది? కానీ నాకు సమయం వస్తుంది, అప్పుడు చెప్తా. ఆ తిక్కలోడి మాటిని ఆ విషయం నీ దగ్గర దాచకుండా ఉండాల్సిందమ్మా నేను. సరే, నేను చేసిన తప్పే. రేయ్, ఎవర్రా తిక్కలోడు? రేయ్, చెప్తాన్రా, కలుస్తాంగా, అప్పుడు చెప్తా నీ పని. అంటే మిస్టర్ సుందరుడు, చూసావా, నేను చెప్పినట్లే జరిగింది. నువ్వే సుందరుడు అని తెలుసుకొని నా చెల్లెలు నీ జుట్టు పట్టుకొని వెనక్కి లాక్కొచ్చిందా లేదా? అదిరా నా చెల్లెలు ఆనంది అంటే. నిన్నటిదాకా బావా బావా అంటూ నా పేరే భజన చేస్తూ నా వెనకే ఉంటూ ఇప్పుడు సడన్ గా ఆనంది వైపు దూకేస్తావా? దీన్నే గోడ మీద పిల్లి అంటారా? ఏ ఈర్చగా ఉందా? ఇక నుంచి మా మురళి అన్న ఈ ఆనంది వైపే ఉంటాడు. ఓహో, అలా చెప్పమ్మా. రే బావా, ఇక నుంచి నీ ఆటలు సాగవరా. ఆనంది నిన్ను రిమోట్ తో ఆడిస్తుంది. అందుకే ఎందుకైనా మంచిదని ఆనంది పార్టీలోకి జాయిన్ అయిపోయా. హలో హలో హలో, ఇక్కడ అన్నయ్య లైన్ లో ఉన్నాడే సంగతి తెలిసి కూడా నా చెల్లెలికి లైన్ వేస్తున్నావురా నువ్వు లైను. ఏదేమైతేనే మీరిద్దరూ ఒకటైపోయారు. నాకు చాలా సంతోషంగా ఉంది. అరే, ఇంతకీ ట్రీట్ ఎప్పుడు ఇస్తున్నావురా? దాన్నే ఉంది, ఇచ్చేద్దాం. అన్నా, నేను ఒక చోటు చెప్తాను, అక్కడికి జయంతి అక్కని సౌందర్యాన్ని తీసుకుని వస్తావా? ఆనంది సుందరుని చూపిస్తుందంట అని చెప్పి తీసుకురా. అక్కడి దాకా ఎందుకు? వాళ్ళిద్దరూ ఇక్కడే ఉన్నారు. అశ్వినే నా సుందరుడని ఇప్పుడే చెప్పు. అన్నా 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 అన్నా, అప్పుడే చెప్పద్దు. నా హాస్టల్ ఫ్రెండ్స్ ని కూడా రమ్మని చెప్పాను. సుందరుడు ఎవరో కనుక్కోవడానికి నేను చాలా కష్టపడ్డాను. అలాంటిది వాళ్ళు వెంటనే చాలా తేలిగ్గా తెలుసుకుంటారా? వాళ్ళు కూడా నేను చెప్పాకే చూడాలి. ఈలోపు నువ్వు ఏం చెప్పకు. అశ్విన్ ఆ హోటల్ పేరు వివరాలు పంపిస్తాడు. అక్కడికి రండి. రమ్మని చెప్తాను. ఉంటానమ్మా, తప్పకుండా వస్తాను. అలాగే అన్నయ్య. ఎస్. ఎవరితో మురళి వస్తానని చెప్తున్నావు? వస్తున్నామని చెప్పబోయి వస్తున్నా అని చెప్పా. ఆనందంలో అలా మాట తడబడింది. ఆనందమా? ఎందుకు? ఎటు వెళ్తున్నాం కదా, నీకు అక్కడ తెలుస్తుంది. ఎక్కడికి వెళ్తున్నావు అన్నా? మన ముగ్గురిని ఆనంది ఒక చోటికి రమ్మని చెప్పింది. ఎందుకు? వెళ్ళాక తెలుస్తుందిలే. ముందు మీరిద్దరూ గబగబా ఇంటికెళ్ళి టకాటకా రెడీ అయ్యి మళ్ళీ గబగబా నేను పంపించిన లొకేషన్కి రండి, సరేనా? పదండి వెళ్దాం. రండి, చెప్తాను, రండి. చేసినా బయలుదేరివే. ఎక్కడికి? ఆనంది కాల్ చేసింది. సుందరుడు ఎవరో తనకి తెలిసిపోయిందంట. ఏంటి నువ్వు చెప్తుంది నిజమా? సుందరుడెవరో ఆనందికి తెలిసిపోయిందా? ఎప్పుడు, ఎలా? ఆ డీటెయిల్స్ ఏమీ చెప్పలేదే. ఒక రెస్టారెంట్ లొకేషన్ షేర్ చేస్తున్నాను, మీరక్కడికి వెంటనే రండి అని చెప్పి ఫోన్ కట్ చేసింది. నాకెందుకో ఆ నందా విషయంలో మోసపోయినట్టు ఇది మళ్ళీ ఇంకొకళ్ళ దగ్గర మోసపోతుందా అనిపిస్తోంది. నాకు అదే టెన్షన్గా ఉంది. నేనే సుందరుణ్ణి అని ఎవరొచ్చి చెప్పినా గుడ్డిగా నమ్మేస్తుందేంటి అది? ఈ తింగరిది అక్కడ తొందరపడి ఏం వాగేస్తుందో ఏంటో. మనం ఆలస్యం చేయకుండా వెళ్ళాలి. వెళ్లే దారిలో సల్మాని కూడా తీసుకెళ్దాం. అంతకంటే ముందు మనం చేయాల్సింది ఇంకో పనుంది. ఏంటది? సుందరుడి గురించి ఏమైనా తెలిస్తే నాతో చెప్పండి అని మహేష్ సార్ మనతో చెప్పారు కదా. అవును,
ఆయన కాల్ చేసి మనతో ఆ రెస్టారెంట్కి రమ్మని చెప్దాం. అప్పుడు ఆయనే వచ్చి వాడిని పట్టుకుంటారు. కరెక్టే. సరే త్వరగా పద. మహేష్ కంట్రోల్ మొత్తం నా చేతుల్లోకి వచ్చేసింది. ఆ అశ్విన్ ఊరొదిలి వెళ్ళిపోయాడు. ఆనంద్ని కూడా పంపించేస్తే నా స్కెచ్ సక్సెస్ అవుతుందనుకున్నానే. ఆ పార్వతి ఆంటీ చేసిన ఒక్క ఫోన్ కాల్తో అన్నీ రివర్స్ అయిపోయాయి. అంతకన్నా మహేష్ నన్ను ఆ పల్లెటూరు దాని ముందు కొట్టాడు చూసారా. జస్ట్ కాంట్ డైజెస్ట్ దాట్. ఏ మిత్ర, మహేష్ దగ్గరికి వెళ్ళవే. ఒక సారీ చెప్పే, అన్నీ సెట్ అయిపోతాయి. ఇలా వాగడానికి అవసరం ఉండదు. నిన్ను కొట్టానంటే నువ్వేం వాగుతున్నావు? నేను వెళ్ళి సారీ చెప్పడం ఏంటే? ఆనందిని తనని కలుపుతానని నన్ను ఎంతగానో నమ్మాడా మహేష్. ఒక్క వీక్నెస్ క్యాష్ చేసుకొని నా ఇష్టం వచ్చినట్టు ఆడుకున్నాను. ఇప్పుడు వెళ్ళి సారీ చెప్పినా మహేష్ నమ్మడు. అంటే మహేష్ అలా అన్నంత మాత్రాన వదిలేస్తావా? ప్లాన్ మీ అమ్మగారిది. నేను జస్ట్ యాక్ట్ చేశాను. 4 కన్నీటి బొట్లు రాల్చి ఒక సెంటిమెంట్ డ్రామా ప్లే చెయ్యి. కుదిరితే కాళ్ళు పట్టుకుని ప్రతిమాలు. సిచ్యుయేషన్ నీకు ఫేవర్ గా మారాలంటే నువ్విలా చేయక తప్పదు. సరే, నన్ను ఆలోచించుకొనివ్వండి. హలో రెజినా. హలో సార్, ఆనందికి ఆ సుందరుడెవరో తెలిసిపోయింది సార్.